ధనుష్, నాగార్జున చేస్తున్న చిత్రాలలో కుబేర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వంలో D51 గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తోంది. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ముంబైలో భారీ షెడ్యూల్స్ లో ధనుష్, రష్మిక మందనపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా అప్డేట్ ప్రకారం కుబేరా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా ఇన్సైడ్ టాక్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కుబేరాలో షూటింగ్ లొకేషన్స్ లో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రోప్ వేలతో షూటింగ్ చేస్తున్నట్టుగా వీడియో ద్వారా అర్థమవుతోంది. ధైర్యవంతులని అదృష్టం వరిస్తుంది అనే కాన్సెప్ట్ తో ధనుష్ చెరిగిన హెయిర్ అలాగే మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న కుబేరా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. టీం ప్రస్తుతం ధనుష్ మరియు అక్కినేని నాగార్జునతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా తాజా అప్డేట్. తాజాగా షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలోని మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా కనిపిస్తున్నట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో రష్మిక మందన మహిళా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక అక్కినేని నాగార్జున, జెన్ సర్బ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిఖిత్ భూమి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, ఏషియన్ గ్రూప్స్ యొక్క యూనిట్ సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేసిన ఒక స్పెషల్ సెట్ లో ధనుష్, నాగార్జున పాల్గొంటుండగా యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కుబేరా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. చాలా వరకు టాకీ పాట పూర్తి చేస్తాం. ఒకవైపు షూటింగ్ చేసి మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది.